చెట్టు వాడిపోయి ఎండిపోతామంట. గడ్డి ఉంది కదా, మొక్కలు ఉన్నాయి కదా, చిన్న చిన్న మొక్కలు కానీ ఉంటాయి, ఎండిపోతామంట. ఎండిపోయి ఎలా ఉంటుందంటే అదొక రకమైన రీతిగా దాన్ని పరిస్థితులే మారిపోయి వాడబడి ఒక బలహీనమైపోతుంది. అంత చిన్న మొక్క అయినా, అంత చెట్టు అయినా కానీ, అంత మనం చూస్తున్నాం గడ్డి అయినా కానీ, ఎప్పుడైతే వర్షం పడుతుందో అగనండి, ఎప్పుడైతే ఆ నీరు ఆ చెట్టుకి వేళ్ళకి అందుతుందో ప్రియులారా, తిరిగి అది ఒక నూతన బలాన్ని సంచరించుకుంటుంది, నూతన బలాన్ని పొందుకుంటుంది. దాని యొక్క విధానం అంతా కూడా మార్చబడుతుంది. అప్పుడు దాకా అంత మునుపు ఉన్న పరిస్థితికి ఇప్పుడున్న పరిస్థితికి చాలా వ్యత్యాసం కనబడుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. సంతోషం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. రోజు నీరు అందుతున్న చెట్టు వేరుగా ఉంటుంది, మొక్క వేరుగా ఉంటుంది. అప్పుడప్పుడు అందుతున్న నీరు వేరుగా ఉంటుంది, చెట్టు వేరుగా ఉంటుంది. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు నీకు నాకు మన జీవితాల సంఘంలో అధికమైన మేలు ఏమి చేయాలని కోరుకుంటున్నాడంటే, నీ మీదకి వర్షం అనే అభిషేకాన్ని నేను, ఆ బలాన్ని నేను అనుగ్రహిస్తున్నాను అంటున్నాడు.